విగ్రహారాధన అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకుని పూజించడం కాదు. విగ్రహారాధన అంటే బైబిల్ ప్రకారంగా కొంతమంది ఇంకెంతసేపు దేవుని గురించి ఆలోచించరు, దేవుని కార్యాల గురించి ఆలోచించరు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, ఎంతసేపు ధనాపేక్ష, ధనమును ఎలా సంపాదించాలి, ధనము మీద అపేక్ష కలిగి ఉంటారంట. హల్లెలూయా. కొంతమంది గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడానికి బదులుగా డబ్బు 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 అని కొట్టుకుంటా ఉంటుందంట. హల్లెలూయా. ఏమని కొట్టుకుంటా ఉంటుంది? డబ్బు డబ్బు డబ్బు. ఇంకెంతసేపు డబ్బు డబ్బు, ఇక వేరే ఆలోచన ఉండదు. డబ్బు సంపాదనే వాళ్ళకి ముఖ్యం, ధనాపేక్ష. హల్లెలూయా. ఈరోజు ఆదివారం కదా, దేవుని మందిరానికి వెళ్ళాలని ఉండదు వాళ్ళకి. ఈరోజు మందిరానికి వెళితే అమ్మో ఈరోజు జీతం పోతుంది, ఈరోజు కూలిపోతుంది, ఈరోజు జీతం పోతే, ఈరోజు కూలిపోతే, ఒక 100 రూపాయలు పోతే ఎలాగా, మళ్ళా ఎలా సంపాదిస్తాం 100 రూపాయలని ఆలోచిస్తారు. కానీ దేవుని మందిరంలో ఉండే ఆశీర్వాదం గురించి మాత్రం ఆలోచించరు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని మందిరము కన్నా డబ్బు సంపాదనకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ధనాపేక్ష ఒక విగ్రహారాధన అని ఒక బైబిల్ చెప్తా ఉంది. ధనము సంపాదించకూడదు అంటే ధనము సంపాదించాలి, ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పని మనం చేయలేం. సంపాదించాలి, మన అవసరతలు అన్నీ తీర్చబడాలంటే డబ్బు కావాలి, సంపాదించాలి. కానీ సంపాదనే జీవితం అన్నట్టుగా బ్రతకకూడదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత సంపాదన లేక ధనమునకు మనము ఇవ్వకూడదు. హల్లెలూయా. డబ్బు ఉంటే చాలు ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటారు కొంతమంది. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బుంటే డబల్ కాట్ మంచము, స్ప్రింగ్తో కూడిన పరుపు కొనుక్కోవచ్చేమో కానీ నిద్ర మాత్రం వస్తుందా? హల్లెలూయా. స్ప్రింగ్తో కూడిన పరుపులు ఉన్నవారు కూడా నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. డబ్బుంటే నిద్ర రాదు. మనశ్శాంతి, నెమ్మది, సుఖంతో కూడిన జీవితం ఉండాలి. హల్లెలూయా. డబ్బు ఉంది కదా అంటే ఆరోగ్యం వస్తుందా? హల్లెలూయా. డబ్బు పెట్టి ఆరోగ్యాన్ని కూడా కొనుక్కోలేం. హల్లెలూయా. ఆ రకంగా చూస్తే మరి డబ్బు పెట్టి ఎంతోమంది ధనవంతులు నేటికి కూడా సజీవులుగా ఉండేవారు. కానీ మరణిస్తూ ఉన్నారంటే డబ్బు ప్రాణాన్ని నిలబెట్టదు. ఎంత డబ్బు సంపాదించినా సరే ఆరోగ్యము డబ్బు ద్వారా రాదు. హల్లెలూయా. హల్లెలూయా. మనశ్శాంతి డబ్బు ద్వారా రాదు. సుఖనిద్ర డబ్బు ద్వారా రాదు. మరి ఇవన్నీ ఎవరి ద్వారా వస్తాయి? దేవుని ద్వారా వస్తాయి. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు డబ్బుకి ఇస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానము ధనానికి ఇస్తున్నావో, ధనము ఒక విగ్రహము నీ జీవితములో. ధనాపేక్షను చంపివేయండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. గెహాజీ అనేటువంటి వ్యక్తి గొప్ప దైవజనుడు పక్కన ఉన్నాడు. ఎలీషా అనేటువంటి గొప్ప దైవజనుడు పక్కన ఉన్నాడు. కానీ ధనాన్ని అపేక్షించి కుష్టు రోగాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆకాను కూడా అంతే. ధనాన్ని అపేక్షించి దేవుడు ఆయనకో పట్టణంలో వాటన్నిటిని శపించాడు. నువ్వు అందులో ఉన్నది ఏది కూడా తెచ్చుకోవద్దనంటే కొన్నిటిని ఆశించి తెచ్చుకొని ఏమి లాభం పొందాడు అనంటే మరణ శిక్ష పొందాడు. హల్లెలూయా. అందుకనే ఆ ధనాపేక్షకు లోనే అనేక మంది శోధనలోను ఊరిలోనూ పడుతున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం కావాలి కానీ దాని మీద అధికమైన అపేక్ష కలిగి ఉండవద్దు. హల్లెలూయా. ఈ భూలోకమందు మీరు ధనం కూర్చుకోవడానికి ఇష్టపడొద్దని యేసు ప్రభు వారు చెప్పారు. ఇక్కడ తుమ్మెట
చిమ్మెట తుప్పు పడుతుంది, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకునండి అని యేసయ్య చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది జీవితంలో విగ్రహం ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష అనేటువంటి విగ్రహము మీ జీవితాల్లో, మీ ఇంటిలో, మీ గృహాల్లో ఉందేమో ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకోండి. కొంతమంది జీవితాల్లో విగ్రహం ఏంటంటే ఈ సెల్ ఫోన్. హల్లెలూయా, ఇంకెంతసేపు కూడా సెల్ ఫోన్ తోటే ఉంటారు. ప్రార్థనా సమయం ఉండదు, బైబిల్ సమయం ఉండదు. బైబిల్కి ఇవ్వాల్సిన సమయము, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయము ఈ సెల్ ఫోన్కే ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, ఏం విగ్రహం లేదనుకుంటున్నారేమో, ఈ విగ్రహాన్ని ఎట్టుకుని తిరుగుతున్నారు చాలామంది. హల్లెలూయా, ఇదే ఒక విగ్రహము చాలామంది జీవితాల్లో చాలా మందిని పాడు చేస్తూ ఉంది ఈ విగ్రహం. హల్లెలూయా, హల్లెలూయా, ఈ విగ్రహం మీ జీవితాల్లో ఏలుబడి చేస్తుందేమో పరిశీలన చేసుకోండి. మీ జీవితాల్లో దేవుడు ఏమైనా కార్యము చేయాలి అనంటే మీ ఇంటిలో ఏముంది? ఇటువంటి విగ్రహం ఉందా? సెల్ ఫోన్నే మీరు ఎక్కువగా ఆరాధిస్తున్నారా? సెల్ ఫోన్కి ఎక్కువ సమయం మీరు ఇస్తూ ఉన్నారా? ప్రార్థనా సమయం కన్నా సెల్ ఫోన్కి ఎక్కువ సమయం ఇస్తున్నారా? ఇది ఒక విగ్రహం అని గుర్తుపెట్టుకోనండి. దేవునికి స్తోత్రం. దేవుని సమయాన్ని తీసుకునేది, దేవుని స్థానాన్ని తీసుకునేది ఏదైనా సరే అది ఒక విగ్రహం. కొంతమంది ఒక్కొక్కరిని ప్రేమిస్తారు. కొంతమంది జీవితంలో ఆ ప్రేమించే వ్యక్తి ఒక విగ్రహం. హల్లెలూయా, ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకెంతసేపు వాళ్ళ కోసమే ఆలోచిస్తారు, ఎంతసేపు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇక ఇంటిని పట్టించుకోరు, గృహంలో అవస్థతలు పట్టించుకోరు, పనికి వెళ్ళాలని ఉండదు, పడుకోవాలని ఉండదు, తినాలని ఉండదు, ఎంతసేపు ఇక వాళ్ళతోటే మాట్లాడాలని ఉంటుంది. కొంతమంది జీవితాల్లో ఆ ప్రేమించే వ్యక్తులు మరి ఒక విగ్రహముగా ఉంటున్నారు. గుర్తుపెట్టుకునండి, అటువంటి స్థానం ఎవరికైనా ఇస్తున్నారేమో, ఏ వ్యక్తికైనా మీ జీవితంలో దేవుని స్థానం ఇస్తూ ఉన్నారేమో. కొంతమందికి భర్తకి ఇస్తారు స్థానం, కొంతమంది భార్యకి ఇస్తారు, కొంతమంది పిల్లలకి ఇస్తారు స్థానం. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వారు ఒక విగ్రహముగా నీ జీవితంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విగ్రహము మన జీవితంలో ఉన్నంతసేపు కూడా దేవుని అద్భుతమైన కార్యాలను మనం అనుభవించలేం. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను మనం అనుభవించలేం. ఈ రకమైనటువంటి విగ్రహములు ఏమైనా మన జీవితాల్లో ఉన్నాయేమో పరిశీలన చేసుకుందాం. రాహేలు గుడారములో ఈ విగ్రహం ఉండడం వలన ఆమె ప్రయాణం ముగించలేకపోయింది, మార్గ మధ్యంలోనే చనిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇటువంటి విగ్రహాలు ఏమైనా ఉన్నాయేమో మనము పరిశీలన చేసుకుందాం, వాటిని మనం విడిచిపెడదాం. రెండవదిగా మనం చూద్దాం, చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను ఒప్పుకొనెను. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా ఆకాను అనే వ్యక్తి మనకి కనిపిస్తా ఉన్నాడు. ఆకాను, ఈ ఆకాను కూడా ఇప్పుడే చెప్పాను, దేవుడు చెప్పాడు ఎరుకోకు వెళ్ళినప్పుడు అదంతా శపించాను, ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు అని అంటే, ఈ ఆకాను కొన్నిటిని ఆశించి తీసుకున్నాడు. తీసుకొచ్చి ఎక్కడ దాచిపెట్టాడంట? తన డేరా మధ్య మరి వాటిని దాచిపెట్టినట్లుగా మనం ఇక్కడ చదువుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. హల్లెలూయా. తన గుడారములో, తన డేరాలో ఆకాను కొన్నిటిని ఆశించి దాచిపెట్టుకుని ఉన్నాడు. ఆకాను గుడారములో ఏమి దాచిపెట్టుకున్నాడంటే శపితమైన వాటిని దాచిపెట్టుకున్నాడు. ఏం దాచిపెట్టుకున్నాడు? శపితమైనవి.
దేవుడు చెప్పాడు, అవి నేను శపించాను, వాటి జోలికి మీరు వెళ్ళొద్దు, వాటిని తీసుకోవద్దు, వాటన్నిటిని అగ్నితో కాల్చివేయండి అని చెప్తే వాటిని తెచ్చుకొని తన డేరా మధ్యలో భూమిలో దాచిపెట్టాడు ఆకాను. తద్వారా ఏం జరిగింది ఆకానుకోనంటే, ఆకానుకు ఒక్కడికే శిక్ష రాలేదు, ఆకాను కుటుంబం అంతటికీ కూడా మరణ శిక్ష వచ్చింది. వాళ్ళందరినీ ఆకోరు లోయలను తీసుకుని వెళ్ళి అందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపివేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా, మన గుడారాల్లో ఏమైనా శపితమైనవి ఉన్నవేమో పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు లేక దేవుని కృప మనం పొందుకోకపోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లోనికి రాకపోవడానికి శపితమైనవి ఏమైనా మన జీవితాల్లో ఉన్నాయేమో, శపితమైన కార్యాలు ఏమైనా మనం చేస్తూ ఉన్నామేమో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చాలా రక్షణ పొంది చాలా సంవత్సరాలు అవుతూ ఉంటాయి, ఎన్నో సంవత్సరాల నుండి మరి దేవునిలో కొనసాగుతూ ఉంటారు. కానీ కొన్ని ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు మాత్రం మానుకోలేకుండా ఉంటున్నారు. ఆ కొన్ని ఆచారాలు వదిలిపెట్టట్లేదు. ఆ మూల పాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా అని పౌలు గారు సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. రక్షణ పొంది చాలా సంవత్సరాలు దేవునిలో కొనసాగుతూ ఉన్నా సరే విడిచిపెట్టబడిన మూల పాఠముల తట్టు మరలా కొంతమంది తిరుగుతూ ఉన్నారు. శపితమైన ఆచారాల వైపు తిరుగుతూ ఉన్నారు చాలా మంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, ఏదైనా శుభ కార్యక్రమాలు వచ్చినప్పుడు అప్పుడు బయటపడుతుంది అసలైన విశ్వాసులు ఎవరు. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, ఇల్లులు మరి శంకుస్థాపనలు వచ్చినప్పుడు, ఇల్లులు ఓపెనింగ్ చేసుకునే టైం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క విశ్వాస జీవితం బయటపడతా ఉంటుంది. చూడండి, చాలామంది మరలా ముహూర్తాలు అంటారు, మరలా గృహ ప్రతిష్ఠిత లేక శంకుస్థాపన కార్యక్రమం, మూలరాతి ప్రతిష్ఠిత కార్యక్రమం వచ్చేసరికి చూడండి, ఫస్ట్ ముహూర్తం అంటారు, రెండవది అక్కడ దైవజనుడు ప్రార్థన చేసి నూనెతో అభిషేకించి ప్రతిష్ఠిస్తారు. బైబిల్లో ఎక్కడైనా చూడండి, వాళ్ళు దేవుడు ప్రత్యక్షమైన చోట ఒక రాయిని నిలిపి నూనె పోసి ప్రతిష్ఠిస్తారు. హల్లెలూయా. అలా దైవజనుడు ప్రతిష్ఠిస్తే కొంతమందికి అది నచ్చదు. దైవజనుడితో ప్రార్థన కావాలి, దైవజనుడు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ అందులో నవధాన్యాలు మళ్ళీ రకరకాలు అన్నీ కూడా అందులో పోసేసి మళ్ళీ అప్పుడు వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ అప్పుడు చేస్తూ ఉంటారు. ఇలాగా చాలామంది రెండు రకాలైనటువంటి మార్గాల్లో ఉంటా ఉన్నారు. ఇది దేవునికి ఎంత మాత్రం కూడా నచ్చనిది. చాలాసార్లు చెప్పవలసిన సందర్భం వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదైనా ఒక మార్గములో నడవాలి. ఒక మార్గాన్ని మనం ఎంచుకున్నామంటే ఆ మార్గములో ఖచ్చితంగా చావైనా బ్రతుకైనా ఆ మార్గంలోనే నడవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఏదైనా కార్యక్రమాలు వచ్చేసరికి అటోక అడుగు ఇటోక అడుగు వేయకూడదు. ఇక స్థిరంగా నిలబడాలి దేవుని కొరకు. అదే నువ్వు సాక్షిగా నిలబడే సమయము. నేను దేవుని నమ్ముకున్నానని నలుగురికి చెప్పుకునే ఒక సాక్షిగా నిలబడే సమయం అదే. నలుగురు నీ ఇంటికి వస్తారు, అనేక మంది నీ బంధువులు, రక్త సంబంధులు అనేక మంది నీ ఇంటికి వచ్చే సమయం అదే. ఆ సమయంలో వారందరి కొరకు దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా నువ్వు ప్రవర్తిస్తే మనుషులను నువ్వు సంతోష పెట్టొచ్చేమో కానీ దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టలేవు. జాగ్రత్త. ఇటువంటి కార్యాలు నీ గృహాల్లో జరుగుతూ ఉండడం వలనే మీ జీవితాల్లో, మీ గృహాలలో కార్యాలు జరగడం, దేవుని కృపను అనుభవించడం ఆలస్యమవుతూ ఉంది.
పరిశీలన చేసుకోనండి. శాపకరమైన కార్యాలు ఏమైనా మన ఇంటిలో జరుగుతూ ఉన్నాయేమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ముహూర్తాలు చూడడం, శకునాలు చూడడం, జాతకాలు చెప్పించుకోవడం, నెలవంక రాగానే దాన్ని చూచి, బైబిల్లో ఉందా మాట? హల్లెలూయా. నెలవంక రాగానే దాన్ని చూసి ముద్దు పెట్టుకుంటారు. కళ్ళు మూసేసుకుని ఎవరు ఇష్టమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి కళ్ళు తెరుస్తారు. ఏం విశ్వాసమో. హల్లెలూయా. వాళ్ళని చూస్తే మంచి జరుగుతుందని వాళ్ళ విశ్వాసం. లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు లేకపోతే పచ్చని చెట్టెంగ చూస్తారు. అంటే అంత పచ్చగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్నప్పుడు మా అమ్మ అలాగే చేసేది. అప్పుడు మేము దేవుణ్ణి నమ్ముకోలేదు కాబట్టి మాకు తెలియదు ఆ విషయాలు. నెలవంక రాగానే అమ్మకి చెల్లంటే బాగా ఇష్టం కాబట్టి ఎక్కడున్నా సరే కళ్ళు మూసేసుకుని వచ్చి చెల్లి ముఖమే చూసేది. ఎక్కడున్నా సరే వచ్చి చెల్లి ముఖమే చూసేది ఫస్ట్. హల్లెలూయా. అవి తెలియనప్పుడు, అజ్ఞానములో ఉన్నప్పుడు చేసేటువంటి పనులు. కానీ దేవుని వాక్యము తెలుసుకున్న తర్వాత ఇటువంటి అజ్ఞానపు పనులు మనము చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. దిష్టి తీయడాలు, ఇవన్నీ ఏంటి? శాపకరమైన పనులు. ఇవన్నీ మీ గృహాల్లో జరుగుతూ ఉన్నాయి. దిష్టి చుక్కలు పెట్టడాలు, కాలుకి చేతులకి నల్లతాళ్ళు కట్టడాలు, ఇవన్నీ ఏంటి? పిల్లలకి చూడండి, చాలామంది పిల్లలకి చూస్తూ ఉన్నాను నేను, పెద్దవాళ్ళకు కూడా చూస్తూ ఉన్నాను. కాళ్ళకి నల్లతాళ్ళు కనబడతా ఉన్నాయి. ఎందుకు ఆ నల్లతాళ్ళు? దేవుణ్ణి నమ్ముకున్నారా లేదా? మీరు క్రైస్తవులనే కాదా? విశ్వాసులనే కాదా? ఎందుకు ఆ నల్లతాళ్ళు? నల్లతాళ్ళు మిమ్మల్ని కాపాడుతాయా? నల్లతాళ్ళు మీ పిల్లల్ని కాపాడుతాయా? హల్లెలూయా. హల్లెలూయా. మీ పిల్లల్ని మిమ్మలను కాపాడేది ఆయన. కునుకక నిద్రపోక కాపాడేవాడు ఆయన. ఆయన నమ్ముకోకుండా ఆ నల్లతాళ్ళు మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద మీకు ఎందుకు ఉండట్లేదు? నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి శాపకరమైన పనులు చాలామంది గృహాలలో ఉన్నాయి. పరిశీలన చేసుకోనండి. ఈ ఉదయకాల సమయమందు ఇంటి ఎదురుగా కడతా ఉంటారు కొంతమంది. దేవుని నమ్ముకున్న ఇళ్లలోకి వెళ్ళే ముందు కూడా చెప్తున్నాను ఆ విషయాలు. హల్లెలూయా. దేవుని నమ్ముకోని వారి గురించి కాదు ఈ మాటలు. హల్లెలూయా. యేసయ్యను అంగీకరించిన వారి గృహాల గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ గృహాల ముందు వ్యర్థమైన వాటిని ఎందుకు కడతా ఉన్నారు? అవేమి మిమ్మల్ని రక్షించలేము. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి శాపకరమైనవి చాలా గృహాలలో ఉన్నాయి. పరిశీలన చేసుకునండి. ఈ శాపకరమైనవి మీ గృహాల్లో నుంచి తొలగించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది గృహాలలో విగ్రహాలు ఉంటే కొంతమంది గృహాలలో శాపకరమైనవి ఉన్నాయి. మూడవదిగా చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మనందరికీ కూడా తెలుసు, ఇక్కడ జక్కయ్య అనేటువంటి సుంకపు గుత్తదారుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ జక్కయ్య చాలా పొట్టివాడు. అయితే ఇతడు సుంకము వసూలు చేసేటువంటి వృత్తి, పన్ను వసూలు చేసేటువంటి వృత్తి. ఈ పన్ను వసూలు చేసేటువంటి క్రమంలో ఈ జక్కయ్య చాలా అన్యాయంగా వసూలు చేసేసేవాడు. వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువగా చాలామంది దగ్గర అన్యాయంగా తీసేసుకుని ఇతడు ధనవంతుడైపోయాడు. దేవునికి స్తోత్రం.
ఈ ధనవంతుడు లేక ఈ జక్కయ్య ధనాన్ని ఎలా సంపాదించాడు, మిక్కిలి ధనవంతుడు ఎలా అయ్యాడంటే అన్యాయంగా డబ్బు వసూలు చేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ జక్కయ్య ఇంటిలో ఏమి ఉంది అని మనం పరిశీలన చేస్తే, జక్కయ్య ఇంటిలో అక్రమ సంపాదన ఉంది. జక్కయ్య ఇంటిలో అన్యాయంగా దోచుకున్న సొమ్ము ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి. మన ఇంటిలో అన్యాయపు సొమ్ము ఉండడానికి వీల్లేదు. ఎవరిని దోచుకుని తెచ్చుకున్నది మన ఇంటిలో ఉండడానికి వీల్లేదు. మనం కష్టపడి సంపాదించాలి దేన్నైనా సరే. కష్టపడి సంపాదిస్తే అది మన దగ్గర నుంచి ఎవ్వరూ కూడా తీసుకోలేరు. అన్యాయంగా తెచ్చుకున్నది, ఇతరులను మోసం చేసి తెచ్చుకున్నది ఏది కూడా మన ఇంటిలో నిలవదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులకు అన్యాయం చేయొద్దు. అన్యాయంగా ఎవరి దగ్గర కూడా నువ్వు తెచ్చుకోవద్దు. అక్రమ సంపాదన మనకొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంపాదనలో పడి చాలామంది అక్రమమైన మార్గాలను ఎన్నుకుంటూ ఉంటారు. ఏదో విధంగా డబ్బు సంపాదించాలి, ఏదో విధంగా ధనవంతుని అయిపోవాలని చెప్పి చాలామంది అక్రమమైన మార్గాలను ఎన్నుకుంటూ ఉంటారు. ఇలా అక్రమమైన మార్గాల గుండా వచ్చిన ధనము నీ ఇంటిలో ఉంటే అది నీకు శాపమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అది ఏదో విధంగా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏ హాస్పిటల్గా ఒక్కసారి పెట్టవలసి వస్తుంది, అంతే, అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏదో ఒక విధంగా నీ దగ్గర నుంచి వెళ్ళిపోదు. అది నీ దగ్గర నుంచి ఉండదు అసలే. కష్టపడి సంపాదించావా రూపాయి అయినా సరే అది నీ దగ్గరే ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జక్కయ్య ఇంటిలో అక్రమ సంపాదన ఉంది. మన ఇంటిలో ఏమైనా అన్యాయంగా మన ఇంటికి వస్తూ ఉన్నాయా? అక్రమంగా మన ఇంటిలోనికి వస్తూ ఉన్నాయా? ఇతరులు మనది కానిది ఏదైనా మన ఇంటిలోనికి వస్తూ ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకున్నాను. మనది కానిది ఏది కూడా మన ఇంటిలోనికి రావడానికి వీల్లేదు. మనది కానిది ఏది కూడా మన ఇంటిలోనికి తెచ్చుకోకూడదు అక్రమముగా. హల్లెలూయా. అటు వెళ్తా ఇటు వెళ్తా వాళ్ళ తోటలోది వీళ్ళ తోటలోది కోసుకుని మనం తెచ్చేసుకోకూడదు, అది అక్రమం. హల్లెలూయా. వేరే వాళ్ళది నువ్వు దోచుకుంటున్నావంటే అది అక్రమం. ఏది కూడా అది నీకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఏ రూపంలో నేను ఇతర వస్తువులు కూడా కొంతమంది చూడండి అరువు అడిగి తెచ్చుకుంటారు. వీళ్ళ ఇంట్లో లేదు, వీళ్ళకి అవసరం, వెళ్ళి ఆ వస్తువు కావాలని తెచ్చుకుంటారు. పప్పలు వండుతున్నారు అనుకోండి, గులాబీ పూలు వేసిది లేదు, వెళ్ళి అడిగి తెచ్చుకున్నారు. పని అయిపోయినట్టు ఇచ్చేయాలా మంద కాదు కదా. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇవ్వరు, అడుగుతారులే అప్పుడు ఇద్దాంలే అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మర్చిపోతారు పాపం. వాళ్ళు మనకలాగా అస్తమానం పప్పలు వండుకోరు, వాళ్ళకి గుర్తుండదు, మర్చిపోతారు. సంవత్సరాలు గడిచిపోతాయి. సంవత్సరాలు గడిచిపోయినా ఈ వస్తువు మాత్రం మన దగ్గరే ఉంటుంది. ఇలాగే ఒక ఆవిడంట ఊరు మారిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఒక జబ్బు ఆమెను పట్టుకుని వదలట్లేదంట. యేసన్న గారు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయనకి మూకుడి కనపడతా ఉందంట. ఏంటి ప్రార్థన చేస్తుంటే మూకుడి కనపడుతుంది, ఏంటి ప్రార్థన చేస్తుంటే మూకుడి కనపడుతుంది అనుకుంటున్నారంట. ఏదన్నా తప్పేమో అనుకుని మరలా ఇంకోసారి వచ్చి మళ్ళా ప్రార్థన, అదే కనబడతా ఉందంట. ఎన్నిసార్లు చేసినా ఆమెకి తగ్గట్లేదు, ఈయనకి దర్శనం మాత్రం మూకుడే వస్తూ ఉంది. అప్పుడు ఆయన ఆత్మలు అర్థం చేసుకుని అడిగారంట ఆ సోదరిని, నీది కాని వస్తువు ఏదైనా నీ ఇంట్లో ఉందా అని అడిగితే, మూకుడు ఏదైనా ఉందా, మూకుడు లాంటిదని అడిగితే అప్పుడు ఆమె చెప్పిందంట, మేము పలానా ఊరిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళది అడిగి తెచ్చుకున్నాం, మరి అది ఇవ్వలేదు, మాతో పాటు తెచ్చేసుకున్నాం. ఆ దోషమే నిన్ను వెంబడించింది, అదే పాపం నిన్ను పట్టుకుంది, ఇప్పుడు రోగంపై నిన్ను పీడిస్తూ ఉంది. హల్లెలూయా.
మనం అనుకుంటాం చిన్న వస్తువే కదా, చిన్నదే కదా అనుకుంటాం. ఇతరులది, నీది కానిది ఏది నీ ఇంటిలో ఉన్నది నీకు శాపమే. ఏదో ఒక విధంగా అది నేను వెంటాడుతానే ఉంటుంది. కొంతమంది అలా ఉంచేసుకుంటూ ఉంటారు వస్తువులు, తిరిగి ఇవ్వరు. అప్పు తెచ్చుకున్నది తిరిగి ఇచ్చేయాలి, అరువు తెచ్చుకున్నది తిరిగి ఇచ్చేయాలి. కానీ అలా అట్టి పెట్టుకుంటూ ఉంటారు. అది మంచిది కాదు. హల్లెలూయా. నీది కానిది సంపాదనే కానీ, నీది కాని వస్తువే కానీ, నీది కానిది ఏది కూడా నీ ఇంటిలోనికి రానివ్వకూడదు. హల్లెలూయా. ఉండనివ్వకూడదు. అక్రమమైనది ఏది కూడా నీ ఇంటిలో ఉండకూడదు. అది నీకు క్షేమము కాదు. దేవునికి స్తోత్రం.